ఫీలింగ్ అయితే ఫస్ట్ అలాగా చూపించగానే టెస్ట్ ఇలా అని పాజిటివ్ అని తెలియగానే వెంటనే ఫస్ట్ అర్జెంటుగా వెళ్ళిపోయి దేవుడి గదిలోకి వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టేసుకొని వెంటనే వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా షేర్ చేసుకొని కళ్ళంట నీళ్ళు. డాక్టర్ నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు మా డాక్టర్ పిలిచి పిలిచి మీకు అబ్బాయి పుట్టాడు శ్రీలేఖ అనగానే అప్పుడు అది 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 నాకు బేబీని చూపించారు. చూపించగానే అది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే ముందు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. యాక్చువల్గా అయితే ఫస్ట్ నుంచి మనం బేబీ బాయ్ అనుకుంటున్నాం. ఫస్ట్ నుంచి ఎప్పుడు యాక్చువల్ నాకు బేబీ గర్ల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. కానీ అందరికీ ఫస్ట్ నుంచి నేను బేబీ బాయ్ అంటా ఉన్నా, ఎందుకంటే బేబీ గర్ల్ ఇస్తాడు దేవుడు. కాకపోతే బేబీ బాయ్ నన్ను ఒకసారి అడిగింది, నీకు బేబీ ఎప్పుడు పడుతుందని. నేను అన్నాను, నీ హాఫ్ సారీ ఫంక్షన్ పడుతుంది మీద అన్నాను. అప్పుడు నీ ఒళ్ళో కూర్చోబెడతానని చెప్పా. కరెక్ట్గా అదే టైం సింక్ అయింది, కాదే దాని ఫంక్షన్ రోజు కూర్చోబెట్టలేకపోయాను. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే. అమ్మో ఇప్పుడు లేపామనుకో తమ్ముడిని నువ్వే చూసుకోవాలి. కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ. జై దేవ్ రుద్ర. నీలలో నీవే మారాను మాని చేరవా. మూడు సార్లు పిలవాలి. జై దేవ్ రుద్ర, జై దేవ్ రుద్ర. మన చిటికలు రాదే. తాగేస్తున్నాడు. గిలిగింతలెన్ను పెడతావు ఎలా వేణునాథనా విన్న పాలు విని తరలిరార త్వరగా. సో తర్వాత బయటకు వచ్చి మమ్మీ డాడీకి అందరికీ చెప్పాను. వాళ్ళు బాగా ఎమోషనల్ అయ్యారు. అత్తయ్య గారికి మామయ్య గారికి చెప్పి అందరూ ఎమోషనల్ అయ్యారు. అందరికీ హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరూ మొత్తం ఫ్యామిలీ అందరికీ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే, మోస్ట్ ప్రీషియస్ డే. మా మ్యారేజ్ తర్వాత ఆ మూమెంట్ కోసం వెయిట్ చాలా రోజులు వెయిట్ చేసాం. ఐ మీన్ చాలా ప్రీషియస్గా వెయిట్ చేస్తాం ఆ మూమెంట్ గురించి. యాక్చువల్గా నేను మా అమ్మ కూడా సింగిల్ అన్నమాట, నేను సింగిల్ చైల్డ్ మేమిద్దరం కూడా. సో మా బేబీ గురించి 2 ఫ్యామిలీస్ నుంచి కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ ప్రిన్స్.
ప్రణమా